చిత్తూరు జిల్లా నగరి వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా తమిళులు ఎక్కువగా ఉండే నగరి రూరల్లో తమిళ సినిమా యాక్టర్స్ ను దించి ప్రచారం చేయిస్తున్నారు. ఈ రోజు పుత్తూరులో ఆర్కే రోజా ఆరేటమ్మ ఆలయంలో పూజలు చేసి 20, 19, 21 పుత్తూరు మున్సిపాలిటీలో ప్రచారం చేశారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరికీ మంచి జరగాలి, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే మరి జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి అనేది అందరి అవసరం. ఎందుకంటే 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది, రాష్ట్రం విడిపోయింది, నన్ను గెలిపిస్తే నేను ఏదో చేస్తానని మాయ మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు 5 ఏళ్లలో అందరినీ సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇలాంటి వాడి వల్ల ఈ ఏపీకి ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించాలి, జగనన్నని ముఖ్యమంత్రిని చేయాలనేది అందరి ఆలోచన. సో స్టేట్ వైడ్గా మీరు చూస్తుంటే మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ గాలి ఎంత బలంగా వీస్తుందో మనకు కనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల కాంగ్రెస్ నాయకులు కక్కుర్తిపడి కేవలం ప్యాకేజీలకి లొంగిపోయి ఈరోజు వాళ్ళ ఎలక్షన్స్ లాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రచారం చేస్తుంటే సిగ్గుచేటు. ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో అందరూ కూడా గౌరవించే పెద్ద ఆయన చెంగారెడ్డి గారు ఈరోజు తన కూతురు 2014లో కంటెస్ట్ చేసినప్పుడు కూడా ప్రచారం చేయడానికి ఏ రోజు ముందుకు రాలేదు. కానీ భానుప్రకాష్ ఆయన సొంత కొడుకులాగా మరి ఏ విధంగా ప్రతి చోటుకి వెళ్ళి ప్రచారం చేయటమే కాకుండా మరి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఆయన వెనుకున్న వాళ్ళు పని చేయకుండా మానేశారో వాళ్ళని ఇంటికి వెళ్ళి బెదిరించే వీడియోలు, ఆడియోలు కూడా ఈరోజు దొరుకుతున్నాయి. అంటే ఎంత దిగజారిపోయాడు. 30-40 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ముద్దుకృష్ణం నాయుడు, చెంగారెడ్డి బద్ధ శత్రువులు. ముద్దుకృష్ణ నాయుడికి అసలు సీటే ఉండకూడదని పుత్తూరుని తీసుకొచ్చి నగిరిలో కలిపేసి నియోజకవర్గం లేకుండా చేసిన చెంగారెడ్డి ఈరోజు భానుప్రకాష్తో ప్రచారం చేస్తుంటే అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు, డబ్బుల కోసం ఇంత దిగజారిపోయాడా అని చెప్పి. అండ్ ఈరోజు తన తల్లి, తన తమ్ముడు మరి రాకుండా ప్రచారానికి కనీసం ముఖ్యమంత్రి గారి మీటింగ్కి కూడా రాలేదు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భానుప్రకాష్ క్యారెక్టర్ ఎలాంటిదో. ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలిచాలంటారు. ఇంట్లోనే ఆయన క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరు బయటికి రాలేదు. ప్రజలు ఇది తెలుసుకోవాలి, లేకపోతే ఈ నగరి ప్రశాంతంగా ఉండదు. రౌడీలతో, స్మగ్లర్లతో, గూండాలతో నిండిపోతుంది. మళ్ళీ ఎవరు కూడా కాపాడే పరిస్థితి ఉండదు. దయచేసి మరి ఆడబిడ్డగా మీ అందరి ముందుకు వచ్చాను. 2014లో మీరు గెలిపించినందుకు నా శాయశక్తుల ప్రభుత్వం నాకు ఫండ్స్ ఇవ్వకపోయినా కూడా నా సొంత ఫండ్స్తో చేయగలిగింది చేశాను. రాజ్యసభ సభ్యులతో తీసుకొచ్చిన డబ్బులతో అనేక బస్ షెల్టర్స్ కానీ, రోడ్స్ కానీ వేశాను. మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా నేను దగ్గరుండి నగిరి నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా మారుస్తాను. ఈ అవకాశం నాకు ఇవ్వండి. ఒకవేళ నేను చేయలేకపోతే ఆ తర్వాత మీరు ఆలోచించండి.